టీఎస్పీ అనేది చాలా పెద్ద పోస్ట్. ఎందుకంటే నేను కళ్ళతోని కొన్ని సందర్భాలలో నేను సర్వీస్ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాను కాబట్టి డిఎస్పీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పోస్ట్. సో ఆ సర్వీస్ వచ్చింది అని తెలియగానే మీ ఇంట్లో ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా చాలా హ్యాపీ సార్. సర్వీస్ ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాను కానీ డిఎస్పీగానే సెలెక్ట్ అవుతానని అసలు అనుకోలేదు సార్. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సార్. కానీ మంచి సర్వీస్ వచ్చింది. పబ్లిక్కి లా అండ్ ఆర్డర్ విషయంలో న్యాయం చేయగలిగే సర్వీస్. అవును, మిగతా సర్వీసెస్ కూడా అన్ని న్యాయం చేసినప్పటికీ ఎంత పబ్లిక్ ఎక్స్పోజర్ ఉండే సర్వీసు డిఎస్పీ అండ్ డిప్యూటీ కలెక్టర్ కాబట్టి చాలా చాలా హ్యాపీ సార్. అట్ లాస్ట్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి వాళ్ళకి చిన్న గిఫ్ట్ లాంటిది ఇచ్చాను నా సక్సెస్తో. ఏమి ఇచ్చారు? అదే సార్, ఈ సక్సెస్ అయినా ఇవాళ ఎంతకన్నా వాళ్ళ గిఫ్ట్. వాళ్ళు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. చాలా హ్యాపీ. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే నాన్నగారు ఏం చేస్తారు, మదర్ సార్? మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామం సార్. ఓకే. నాన్నగారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఫార్మర్సే సార్. నాన్నగారు ఒక్కరే మా దాంట్లో ఫస్ట్ జనరేషన్ బయటకు వచ్చి ఎడ్యుకేషన్లో టీచర్గా సెటిల్ అయ్యారు. సో నాన్నగారు ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారో ఈ పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ అంతా కూడా మనకి చిన్నప్పటి నుంచి మౌల్డ్ చేయడం ద్వారానే ఈ బీటెక్ అయినప్పటికీ కంప్యూటర్ సైన్స్ అయినప్పటికీ ఐటీ వైపు వెళ్ళకుండా మనము ఈ సర్వీస్ చేయాలి, పబ్లిక్ సర్వీస్లో చేయాలి, మనకంటూ మార్క్ ఉండాలి, అలాగే పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువైపు రావడం జరిగింది సార్. ఫాదర్ అయితే టీచర్ సార్, మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు సార్. ఆయన కూడా పంచాయత్ సెక్రటరీగానే వర్క్ చేస్తున్నారు. ఇద్దరం ఒకే రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీ, ఇప్పుడు డిఎస్పీలో. అవును సార్. అవును సార్. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు వాళ్ళని దాటేసి చాలా ప్రౌడ్, వాళ్ళందరినీ దాటేసి ముందుకు వెళ్ళారు కదా. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సార్. నేను ముందుగా నాకు ఆ టైంలో లీవ్ ఇప్పించిన మా ఎంపీడీఓ గారికి, ఈఓపీఆర్డీ గారికి చాలా 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 కృతజ్ఞతలు చెప్పాను సార్. వాళ్ళకి వెళ్ళి పర్సనల్గా మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే నేను 2 years లాంగ్ లీవ్ పెట్టి వాళ్ళ సపోర్టు, నిజంగా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఇంకా అదే సర్వీస్లో నేను ఇంకా కొనసాగుతూ ఉండేవాడిని. ఖచ్చితంగా ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఉంటారో పాపం వాళ్ళకి లీవ్స్ దొరకవు. ఖచ్చితంగా ఆ సుపీరియర్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని, మన స్కిల్ అర్థం చేసుకొని ఏదో ఒక సర్వీస్ వస్తుందని నమ్మకంతో వాళ్ళు లీవ్ గ్రాంట్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఒక జనరల్ స్టూడెంట్, కామన్ స్టూడెంట్ యొక్క ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఈ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, గ్రూప్ 1 సర్వీసెస్ కానివ్వండి, ఒక కన్సిస్టెంట్ ప్రిపరేషన్, ఒక మొండి పట్టుదలతో చదువుతూనే వస్తుందని అంటారు. నిజంగా ఒక 3-4 సంవత్సరాలు అవసరమా, లేదు ఒక 2 సంవత్సరాలనే కొట్టలేమా అంటే మీరు ఏమంటారు? కొట్టచ్చు సార్. ఒకటి సార్, మైండ్లో నేను ఫెయిల్ అయితే ఏంటి అనే ఫియర్ అనేది తగ్గించాలి సార్. ఓకే. అది తగ్గించడానికి నేను ఫస్ట్ స్టెప్ ఏం చేశానంటే బ్యాకప్ జాబ్ పెట్టాను సార్. ఆ ఫియర్ అనేది లేకపోతే నేను ఫ్రీగా రాయగలను నాకు అనిపించింది సార్. అది పర్సనల్. ఒక పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం జాబ్ చేస్తారు. నా పెర్స్పెక్టివ్లో ఫైనాన్షియల్గా ఫాదర్ టీచర్ కాబట్టి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానందుకు జాయిన్ అవ్వడానికి కారణం అయితే కనుక ఈ మెంటల్ ఫియర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను వెనకబడిపోయానని ఏదో నాకు పాకెట్ మనీ ఒక 30,000 35,000 అమౌంట్ నాకు మంత్లీ వస్తే, సో నేను ప్రిపరేషన్ అనేది ఫ్రీగా చేయగలననే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. సో ఎప్పుడైతే నాకు అక్కడ కన్సిస్టెంట్గా నేను అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాను అనిపించిందో నేను లీవ్ పెట్టడం అనేది జరిగింది సార్. నేను బయటకు వచ్చింది 2 years సార్. సో ఫౌండేషన్ అనేది ఒక 1.5 year 2 years పార్ట్ టైం ఫౌండేషన్ వేసుకొని కరెక్ట్గా ఒక 1.5 year కూర్చుంటే కంపల్సరీగా సర్వీస్ వస్తుంది సార్. అంటే మధుచరణ్ ఏమంటున్నాడంటే మనం ఫస్ట్ క్లాసెస్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, అవన్నీ చదువుకొని తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్, కంపల్సరీ ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ చరణ్, ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? సార్ ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ సార్. ఎగ్జామ్ ఎట్ లాస్ట్ మనం సర్వీస్లో ఉండాలో లేదా డిసైడ్ చేసేది మెయిన్స్. ఇంటర్వ్యూ కూడా అంత కీ రోల్ ప్లే చేయదు సార్. ఇంటర్వ్యూ అనేది డీసీలో ఉండాలో డిఎస్పీలో ఉండాలో 1 or 2 marks డిఫర్ అవ్వచ్చు, కానీ అసలు ఏదో ఒక సర్వీస్ రావాలంటే కంపల్సరీగా మెయిన్స్ మార్క్స్ అనేది గుడ్ మెయిన్స్ రావాలి. సో దానికి మెయిన్ ఫౌండేషన్ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించిన పీవైక్యూస్ తీసి మనకి రీకాలింగ్ అనేది అవుతుందా లేదా ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు. సో 4 optionsలో ఎక్కడొకక్కడ చూసాం కదా అనే అసలు ఆ గ్లాన్స్లో వెళ్ళేది లేదు. సో పాసివ్ లెర్నింగ్ అనేది అసలు పనికిరాదు సార్. ఓన్లీ యాక్టివ్ రీకాలింగ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ పాలిటీలో పార్లమెంట్ ఏదో చూసాము, పార్లమెంట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, లేదా గవర్నర్ పైన క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, గవర్నర్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుంటే
దానికి సంబంధించి ఇప్పుడు గవర్నర్లో పాలిటీ లక్ష్మీకాంత్లో చదివింది దానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదు ఇది సరిపోవట్లేదు, ఏం చేయాలి, ఈ విధంగా ఈ ఓరియంటెడ్గా చదివితే మనకి ఈజీగా ఉంటుంది సార్. ప్రతిరోజు అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వితిన్ టైం స్టిపులేటెడ్ టైంలో 7 to 8 minutes, లేదా మనకి ఏబీపీఎస్ అయితే 12 minutes 10 minutes వరకు కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ స్టిపులేటెడ్ టైంలో రాయగలుగుతున్నామా లేదనేది చూసుకోవాలి సార్. మెయిన్ హిట్టింగ్ ఆఫ్ ది కీవర్డ్స్ సార్. కీ సక్సెస్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ మనం హిట్ చేయగలిగితే స్కోర్ ఎక్కువ చేయగలిగితే, అంటే మన ఆన్సర్లో ఆ కీవర్డ్స్తోనే మనకి వాళ్ళ ఆబ్జెక్టివ్గా. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అనేది సబ్జెక్టివ్ ఇన్ నేచర్ సార్, కానీ అయినప్పటికీ వాళ్ళ ఆబ్జెక్ట్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జామినర్ యొక్క సబ్జెక్టివిటీని ఆబ్జెక్టివిటీ చంపేస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఏపీపీఎస్సీ కానీ ఏదన్నా కండక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కీవర్డ్స్ 14 to 15 కీవర్డ్స్ ఎప్పుడైతే ఇచ్చిందో ఎగ్జామినర్ యొక్క సబ్జెక్టివిటీ ఇంకా అక్కడ పనిచేయదు. ఉంటుంది 1 or 2 మార్క్స్ దగ్గర. కాకపోతే కీవర్డ్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అయితే ఈ కాంట్ ఇగ్నోర్ అనమాట. మార్క్స్ ఇవ్వకుండా నేను వెళ్ళిపోతాను ఎదరికనేది లేదు. సో కీవర్డ్స్ అనేవి మనం కంపల్సరీగా దాంట్లో పెట్టగలిగితే మనకు ఆటోమేటిక్గా ఎగ్జామినర్ ఏ మూడ్లో ఉన్నా, సాయంత్రం 5 గంటలకు పేపర్ తీసినా 6 గంటల పేపర్ తీసినా, చిన్న అక్షరాలు రాసినా ఏం రాసినా ఖచ్చితంగా మనకి కీవర్డ్స్ రిఫ్లెక్ట్ అయితే. అంటే కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆ ప్రశ్నకి చుట్టుపక్కల ఉన్నటువంటి రిలవెంట్ వర్డ్స్ కనుక మన ఆన్సర్స్లో దాన్ని జార్గన్ అని అంటాము, టెక్నికల్ వర్డ్స్ అంటాం సార్. సో అవన్నీ మనం అందులో జతపరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ చేయాలి. కంపల్సరీ. థ్యాంక్ యూ చరణ్. ఇంకోటి నేను పర్సనల్ తెలుసుకోవాలనుకుంటున్నాను చరణ్, ఏంటంటే ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫీట్. ఇంత కాంపిటీషన్లో అంటే కాంపిటీషన్ ఎక్కువ కదా ఈ ఎగ్జామ్స్కి. సో ఇంత కాంపిటీషన్లో ముందు నిలబడ్డం అన్నప్పుడు ఏదో స్కిల్ ఏదో ఒకటి ఉంటేనే తప్పించి మనం ముందుకు రాము. సో నా ప్రశ్న ఏంటంటే మీ లైఫ్లో ఏదైనా ఒక ట్రాజడీ అంటే ఏదైనా ఒక బాధ కలిగించే విషయము మిమ్మల్ని వెనక్కి నట్టేసినా సరే మీరు ముందుకు రావడానికి గల కారణం ఏమైనా ఉందా? ఉంది సార్. అదే సార్, ఒకటి ఏంటంటే సార్, నేను వేసిన స్టెప్ ఇప్పుడు 2019లో నేను ఎప్పుడైతే బీటెక్ పాస్ అవుట్ అయ్యి ఢిల్లీ వెళ్ళానో, ఢిల్లీ వెళ్ళి మళ్ళీ జాబ్ రావడం అనేది చాలామంది చేత అవమానించబడ్డాను సార్. రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్, బాగా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అండర్ ఎంప్లాయిడ్ అని కొంత అన్నారు. తర్వాత గ్రామస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు ఏంటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి. నా ప్యారలల్ వాళ్ళంతా కూడా ల్యాక్స్ లెర్న్ చేస్తున్నారు. అంతా ఇవన్నిటికీ సమాధానమే 2022లో లాంగ్ లీవ్ సార్. ఒక్కసారి చూద్దాం, మనం ఎప్పుడూ 100% ఇవ్వట్లేదు, బయటకు వద్దాం. ఒక్కసారైనా బయటకు వచ్చి మనం 100% ఇద్దాం. ఏదైతే అదే అయింది, ఇంక మునిగిపోవడానికి ఏమీ లేదు. నిండా మునిగక్షాలు ఏంటన్నట్టు ఇంకా ఇందులో ఓడిపోవడానికంటూ నాకు ఏం మిగిలిలేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ నేను గ్రామ స్థాయిలో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ది స్ట్రక్చర్లో వర్క్ చేస్తున్నాను. సో అయితే నేను డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలో ఉంటాను, లేదంటే అదే వర్క్లో మళ్ళీ ప్రయత్నిస్తాను. సో నాకు ఇంకా ఏజ్ ఉంది, టైం ఉంది. కాబట్టి ముందుగా నా యొక్క రీజన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది సార్. ఎన్నో అసమానతలు, ఇవన్నీ రకరకాల సోషల్లో సెక్టార్లు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను సార్. ఇవన్నీ కూడా ఉండకూడదు. ఖచ్చితంగా నా వైపు మొత్తం అంతా తీసేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్ సార్. కనీసం నా వంతు సాయంగా ఏదైనా చేయాలి సొసైటీకి అనే దృక్పథంతో ఇటువైపు వచ్చాను సార్. అంటే చరణ్ ఏమంటున్నారు అని అంటే మంచి బీటెక్లో మంచి కాలేజ్లో చదివినప్పటికీ, కంప్యూటర్ సైన్స్ చేసినప్పటికీ, యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక మంచి పోస్ట్లో పంచాయత్ సెక్రటరీ చాలా గొప్ప పోస్ట్. ఆ పంచాయత్ సెక్రటరీ పోస్ట్లో ఉన్నప్పుడు కూడా అంత చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఈ పోస్ట్ నీకెందుకు అన్నప్పటికీ కూడా ప్రతి పోస్ట్ ఇంపార్టెంటే, ఎందుకు సర్వీస్ చేయడమే అన్న ఉద్దేశంతో అందులో సర్వీస్ చేస్తూనే తన ప్రిపరేషన్ ముందుకెళ్తూ నేను ఈ సర్వీస్లోనే ఇంత సర్వీస్ చేసినప్పుడు ఇంకా పెద్ద సర్వీస్లో ఉంటే ఇంకా బాగా సర్వీస్ చేయగలన్న ఉద్దేశంతో మీరు అదే మోటివేషన్లా తీసుకొని ముందుకెళ్ళారు. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం చరణ్. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానివ్వండి, సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా, వాళ్ళు మోటివేట్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని వాళ్ళు కంటిన్యూ చేయాలంటే ఏం చెప్తారు? ఒకటి సార్, ఒకటి చెప్తాను సార్, ఓపిక్గా కూర్చోమంటాను సార్. ఓపిక్గా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తూ చేయాలని చెప్తాను సార్. ఒకటి ఏంటంటే దేనికోసం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అనే రిలవెన్స్ లేకపోతే కనుక చదివి వేస్ట్ సార్. గంటల ముందు పుస్తకం పెట్టుకొని కూర్చున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి ఒక థీమ్ ఉందనుకోండి సార్, ఆ
ఆ థీమ్ తీసుకుంటే నాకన్నా మీకే బాగా తెలుసు సార్. ఆ థీమ్లో లాస్ట్ ఒక 5 to 10 years క్వశ్చన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ థీమ్ నిజంగా రిఫ్లెక్ట్ అవుద్దో లేదో మనకు అర్థమవుతుంది. సో ఇలా స్మార్ట్ స్టడీ చేయడం ఒకటి, ఫెయిల్యూర్ని ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే బాధపడి, కంపల్సరీగా బాధ అనేది ఉంటుంది సార్. ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా కంపల్సరీగా తీసుకొని దాని నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకొని మళ్ళీ ఓపిక్గా ప్రయత్నిస్తే ఒకరు ముందు ఒకరు వెనక అవుతారు తప్ప పారిపోయినోడు ఓడిపోతాడు సార్. దీంట్లో నించున్నవాడు గెలుస్తాడు సార్ ఖచ్చితంగా. ఈ యూపీఎస్సీ ఏపీఎస్సీ జర్నీలో ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు సార్, దయచేసి పారిపోవద్దు. అందరికి ఉన్న భయాలే మీకు ఉన్నాయి, ఎవరు కొత్తగా లేదు. నేను బీటెక్ నుంచి సిఎస్సి చేసి ఐటీకి వెళ్ళిపోవచ్చు కదా అని 100 సార్లు అనుకున్నాను. అనుకోకుండా నేను 100% నేను సాధించేస్తాను అని అలా ఆ భావన రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ కాంపిటీషన్ అట్లా ఉంటుంది. ప్రాక్టికల్గా మనం కాంపిటీషన్ ఖచ్చితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా మౌల్డ్ చేసుకుంది. సో అందరికి ఉండే ఫీలింగే మనకి ఉంటుంది. కాబట్టి కన్సిస్టెంట్గా ఈరోజు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం టార్గెట్ సెట్ చేయాలనుకుంటున్నారు, టార్గెట్ సెట్ చేసుకొని కంపల్సరీగా ఆ టార్గెట్స్ అచీవ్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి కనబడతాయి సార్. ఓపిక, సహనం ఆ రెండు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది. ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ టైం వస్తుంది. ఓపిక, సహనం, కన్సిస్టెన్సీ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అని మన చరణ్ చెప్పాడు. ఖచ్చితంగా చరణ్ అయితే యూపీఎస్సీ రాస్తారు కదా. రాస్తాను. సో మీ యొక్క జర్నీ యూపీఎస్సీలో కూడా ఉండాలి. ప్రజలకి మీ ద్వారా న్యాయం జరగాలి. ప్రజలకి మీ ద్వారా ఏవైతే అసమానతలు ఉన్నాయో అలాంటి అసమానతలు కనీసం మీ అంబిట్లోనైనా జరగకుంటుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.